ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు 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 కొనియాడబడుచున్న గొప్ప దేవ, నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నిన్నటి దినమంతయు నీ భద్రత కృప నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో, ప్రతి విషయంలో మీరు తోడై మీ కృపాక్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, మా ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీ నామానికి మహిమకరంగా ఈ దినమంతయు జీవించుటకు సహాయము చేయండి. నీ మాటలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, 51వ కీర్తన 17వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. అవును తండ్రి. గొప్ప దేవా, విరిగిన మనస్సే నీకిష్టమైన బలి తండ్రి. మీరు ప్రత్యేకించి బలులను కోరుకోలేదు, ప్రత్యేకించి తండ్రి అర్పణలు కోరుకోలేదు. కానీ విరిగి నలిగిన మనస్సే, విరిగి నలిగిన హృదయమునే మీరు కోరుకున్నారు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో నీ వైపు కనులెత్తి చూస్తారో వారి ప్రార్థనలను మీరు అలక్ష్యము చేయని దేవుడవు. కావలసిన సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించే దేవుడవుగా ఉన్నారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవ, ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతమంది అయితే విరిగి నలిగిన హృదయంతో నీ వైపు కనులెత్తి చూస్తున్నారో దేవా, వారికి కావలసిన సమాధానమును, నెమ్మదిని, ఆశీర్వాదమును వారు కోరుకున్న ప్రభా ప్రతిదీ మీరు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడవు. స్తోత్రాలు. వారికి కావలసిన సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. అనారోగ్యంతో ఎంతోమంది హాస్పిటల్లో, ఐసీయూలో ఉంటుండగా తండ్రి, దీర్ఘకాలిక రోగాల చేత అనేక మంది బాధపడుచుండగా మీరు ముట్టండి తండ్రి. అరికాలు మొదలుకొని దేవా, వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని, నడినెత్తి వరకు ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి దేవా. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అప్పుల చేత తండ్రి ఎంతోమంది అప్పు చేసి దానిని ఎలా కట్టుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలు, మానసికంగా కృంగిపోతున్న కుటుంబాలు అనేకమున్నాయి యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా సహాయం అందించండి, తోడై నడిపించండి తండ్రి. గర్భఫలం లేక ఎంతోమంది దంపతులు ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు తండ్రి. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అబ్రహాము శారాకు వృద్ధాప్యంలో గర్భఫలమును అనుగ్రహించినట్లుగా ప్రభా, నీ వైపు చూస్తే దంపతులను జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న లోపాలను తొలగించి చక్కటి బహుమానాలను అందించండి తండ్రి. దేవా స్తోత్ర. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన వారు నీలో ఫలించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. యవనేచ్ఛలకు లోనై వారి ఇష్టానుసారంగా జీవించి వారి జీవితాలను పాడు చేసుకొనకుండా ప్రభా, నీ వైపు చూస్తూ నీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారిని ప్రత్యేకించి దర్శించండి. నూతన సంవత్సరంలో దయాకిరీటముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నూతన ఆశీర్వాదాలను దయచేయండి, నూతన ఆలోచనలను అనుగ్రహించి తోడై నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ఈ దినమంతయు తండ్రి మాకు తోడై నడిపించండి. మా ప్రతి విషయంలో
మీ కృపాక్షేమములు దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.